ఇక మహాలక్ష్మి ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో చక్రి ఇంటికి బయలుదేరతాడు. మాధవ్ అన్నయ్య తప్ప ఇంకెవరు ఫోన్ చేయలేదు. ఏం చేశాడు, ఎక్కడున్నాడు, తిన్నాడా లేదా అని పట్టించుకోలేదు. మిగతా వాళ్ళ సంగతి చెప్తా అని చక్రి అనుకుంటూ కారులో వెళ్తుంటాడు. ఇంతలో ఒకడు బైక్ మీద సడన్గా వస్తాడు. చక్రి కారుకి డాష్ ఇచ్చి కింద పడిపోతాడు. నేనేం తప్పు చేయలేదు. నువ్వే ఇండికేటర్ వేయలేదు. నేను హారన్ కొట్టా. టర్నింగ్ దగ్గర నువ్వే స్పీడ్గా వచ్చావని చక్రి అంటాడు. ఎంత పొగరురా నీకు, నీ మీద కంప్లైంట్ ఇస్తా అని అవతలి వ్యక్తి అంటాడు. నాకేం భయం లేదు. నేనేం తప్పు చేయలేదు అని చక్రి అంటాడు. ఇక మరోవైపు చికెన్ బిర్యానీ చేసుకుందామని మాధవ, కన్నా, కేశవ, మహా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మాధవ్‌కి చక్రికి ఫోన్ చేసి చిన్న బైక్ యాక్సిడెంట్‌ని పెద్ద కేసుగా మారుస్తున్నారని చక్రికి ఫోన్ చేసి మాధవ్‌కి చెప్తాడు. సెటిల్మెంట్ అవుతుందని కేశవ డబ్బులు తీసుకొని వస్తారు. అలా అందరూ కలిసి పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. ఏయ్! ఎవరు మీరంతా అని కేశవ, మాధవ, మహల్‌ని చూసి అక్కడ ఎస్ఐ అడుగుతారు. నేనేం తప్పు చేయలేదు. అతనే రాంగ్ రూట్‌లో వచ్చాడు అని చక్రి అంటాడు. నేనేం రాంగ్ రూట్‌లో రాలేదు. పైగా పొగరుగా మాట్లాడాడు. ఇతన్ని వదిలిపెట్టొద్దు. లోపల వేయాలని అవతలి వ్యక్తి అంటాడు. ఇక మేమేం చేయలేం. కేసు పెట్టిన వ్యక్తి కాంప్రమైజ్ అయితే చాలు అని ఎస్ఐ అంటాడు. అతనికి నష్టపరిహారం వద్దంట. మీరంతా బయటకు వెళ్ళండి. మీ కారు ఓనర్‌ని ముందు రమ్మనండి అని చెప్తారు. దీంతో ఓంకారేశ్వర్‌కి కానిస్టేబుల్ ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. మహాని వెళ్ళమని మాధవ, కేశవ అంటే మీరు కష్టంలో ఉంటే ఇలా వదిలేసి వెళ్తాను అని మహా అంటుంది. ఇవన్నీ మాకు మామూలే. మీరేం కంగారు పడకండి అని మాధవ, మహా, కేశవులకు చెప్పి ఓంకారేశ్వర్ చెప్తాడు. ఇక పోలీసులతో యాక్సిడెంట్ జరిగిన వ్యక్తితో చాలాసేపు మాట్లాడతాడు ఓంకారేశ్వర్. వాళ్ళు మాటలతో వినడం లేదు. కంప్లైంట్ ఇచ్చిన వాడు వాళ్ళ వ్యక్తి అని అర్థమవుతుంది. డబ్బులు ఇచ్చి సెటిల్ చేద్దాం. కోర్టు చుట్టూ తిరగడం అవసరమా అని వాడికి చెప్దాం. వాడికి ఆలోచన వచ్చేలా చేద్దామని ఓంకారేశ్వర్ మాట తిప్పుతాడు. కోర్టు అంటే 5 ఏళ్లు తిరగాల్సి వస్తుంది అని పోలీసులతో యాక్సిడెంట్ జరిగిన వ్యక్తితో ఓంకారేశ్వర్ అంటాడు. ఆ మాటలకు పోలీసు ఆ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి కాస్త కూల్ అవుతాడు. సెటిల్మెంట్‌కి ఒప్పుకుంటారు. 10,000 ఇస్తానని కాళేశ్వర్ అంటాడు. తన్నిక్కడికి ఎందుకు తీసుకువచ్చారని మహా గురించి కేశవ్‌ను చక్రి అడుగుతాడు. నీకింకా పొగరు తగ్గలేదురా, అదే నిన్నిక్కడి వరకు తీసుకొచ్చింది అని కేశవ అంటాడు. ఇంతలో 50,000కు సెటిల్మెంట్‌కి ఒప్పుకున్నాడని ఎస్ఐ అంటాడు. 50,000 కాస్త చూడండి అని ఓంకారేశ్వర్ అంటాడు. కానీ ఎస్ఐ ఒప్పుకోడు. 50,000 కావాల్సిందే అని అవతలి వ్యక్తి కూడా భీష్మించుకొని కూర్చుంటాడు. ఇక పెద్ది, కేశవ దగ్గర కలిపి 39,000 ఉంటాయి. నా డబ్బులు కూడా తీసుకొని వస్తాను అన్నాను. మీరే వద్దని అన్నారు అంటూ మహా ఫీలవుతుంది. ఇంతలో ఓంకారేశ్వర్ వచ్చి మిగిలిన డబ్బులు నేను కడతాను. వాడు కూడా నాకు తమ్ముడులాంటి వాడే అని అంటాడు. ఇక డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకుంటారు. చక్రిని లోపల నుంచి బయటకు తీసుకొని వస్తుంది మహా. నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? రౌడీ అనుకుంటున్నావా? అని చక్రిని చూసి ఎస్ఐ ఫైర్ అవుతాడు. ఆ షర్ట్ బటన్స్ పెట్టు అని బెదిరిస్తాడు. ఓంకారేశ్వర్, మాధవ్, కేశవ్, మహా ఇలా అందరూ రిక్వెస్ట్ చేయడంతో షర్ట్ బటన్ పెట్టేస్తాడు. ఇకపై కారు జాగ్రత్తగా నడుపు అని ఎస్ఐ అంటే, ఆ మాట రాంగ్ రూట్‌లో వచ్చిన ఈ రాస్కెల్‌కి చెప్పు అని చక్రి పొగరుగా అంటాడు. దీంతో ఎస్ఐకి కోపం వస్తుంది. చక్రిని లాగిపెట్టి కొడతాడు. నీ పొగరు తగ్గాలంటే 1 నెల వరకు డ్రైవింగ్ చేయొద్దు. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి వెళ్ళరా అని ఎస్ఐ అంటాడు. నెల ఖాళీగా ఉంటే పనిష్మెంట్‌లా జీవితాంతం గుర్తు ఉంటుంది. ఇంకా అలానే చూస్తున్నావేంట్రా? చచ్చే వరకు డ్రైవింగ్ చేయకుండా చేస్తా అని వార్నింగ్ ఇస్తాడు ఎస్ఐ. వద్దు సార్ అని మాధవ రిక్వెస్ట్ చేస్తాడు. అందరూ కలిసి చక్రిని బయటకు తీసుకొని వెళ్తారు. అవమానం జరిగింది నాకు. నేనేం తప్పు చేయలేదు. మీరు కూడా నా మాట నమ్మడం లేదు. వాడికి నష్టపరిహారం ఇచ్చారు అని ఇలా మాధవ, కేశవులతో చక్రి అంటాడు. ఇంట్లో ఉన్నట్టు బయట ఉంటానంటే కుదరదు. ఇలానే చేస్తే నీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని పోలీసులు చెప్పారు అని కేశవ అంటాడు. మధ్యలో నారాయణ వచ్చి ఇంట్లో వాళ్ళ మీద లేచినట్టు బయట వాళ్ళ మీద లేస్తే 4 తన్ని పంపిస్తారని కౌంటర్ వేస్తాడు. లోపల నుంచి మహా వచ్చి ఎందుకలా గట్టి గట్టిగా అరుస్తున్నారు అని అంటుంది. మీరు కూడా నన్నే అంటున్నారా అని చక్రి ఆగ్రహిస్తాడు. న్యాయం మాత్రమే మన వైపు ఉంటే సరిపోదు. డబ్బు, పరపతి ఉండాలి. సాక్ష్యాలు ఉండాలి. ఈ కోపాన్ని ఫ్యామిలీ మీద కాదు, పరిస్థితి మీద చూపించాలి. ముందు రూమ్‌లోకి వెళ్ళి కాస్త రిలాక్స్ అవ్వు అని చక్రికి మహా చెప్తుంది. అందరి ముందు కొట్టేసరికి వాడు తీసుకోవడం లేదని పెద్ది అంటే, ఏం చేయలేం కదా మరి అని కేశవ అంటాడు. ఇక చక్రి అయితే ఎస్సై కొట్టిన దెబ్బ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ రగిలిపోతూ ఉంటాడు. తన పర్సులో ఉండాల్సిన డబ్బులు లేవే అని కేశవని కోపంగా అడుగుతాడు చక్రి. ఆ డబ్బులు నేనే ఓ పని కోసం పెట్టుకున్నా. నా డబ్బులు నాకివ్వు అని కేశవ, చక్రి గొడవ పడుతుంటారు. జైలుకి వెళ్ళకుండా ఆపడానికి ఆ డబ్బులు కట్టామని అంటాడు. వెళ్తే వెళ్ళేవాణ్ణి అని చక్రి అంటాడు. ఇంతలో నారాయణ వచ్చి వెళ్తే అదొక పచ్చబొట్టులా జీవితాంతం తరతరాలకు చెప్పుకుంటారు. నా పరిస్థితిలా అని నారాయణ అంటాడు. నువ్వు మధ్యలో వచ్చి వేదాంతం చెప్పకు అని చక్రి కసురుకుంటాడు. ఇక కేశవ, చక్రి ఒకరినొకరు గల్ల పట్టుకొని చెంపలు వాయించుకుంటూ ఉంటారు. ఈ గొడవని చూసి మహా కిచెన్‌లోంచి ప్లేట్ తీసుకొచ్చి విసిరి కొడుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.